సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో ఎన్నికలు ముగిసాయి కదా, ఇప్పుడు ఫలితాల కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరు? మా ఉద్దేశం అయితే కూటమి అధికారులు వస్తారు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నారంటే మీ అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు ఎక్కువ మంది అయిపోయారు. యువత అంతా కొట్టిదేస్తున్నారు ఒక ఉద్యోగం లేక. అది మెయిన్. అంటే ఇప్పుడు వైసీపీ మాకు 175 స్థానాల్లోనే 170 స్థానాలు గెలుచుకుంటామని అంటుంది కదా, ఇక్కడేమో కూటమేమో వైసీపీ కన్నా మేమే అధికారంలోకి వస్తామని కూటమి చెప్తుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? వైసీపీ అంటే ఇంకా అలా అంటారండి, 175 వస్తే ఇంకా స్టేట్ ఇంకేం ఉండదు, స్టేటే అని అంటారు. అలాగా ఏం కాదు, మా మట్టికి కూటమి వస్తుంది. 120, 125, 130 వస్తాయి కూటమికి. 125 వస్తాయి అంటారు. విశాఖపట్నం సిటీలో ఒక్క సీట్ రాదండి, సమస్య లేదు. అంతే, యూత్ అలాగే వేసారు. యూత్ మొత్తం జేఎస్పీ, టీడీపీ, కేకే రాజు ఫోన్ చేశారు. అక్కడ కొంచెం స్టఫ్గా ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ కాబట్టి స్టఫ్గా ఉంటుంది. సెకండ్ వన్ టీడీపీ వస్తాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? సార్ యాక్చువల్లీ ఇప్పుడు మనం వైసీపీ కానీ మహాకూటమి కానీ దీని గురించి మనం మాట్లాడుకునేటట్టయితే దీని ప్రీవియస్ 2014లో కూడా మహాకూటమి నరేంద్ర మోడీ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మహాకూటమిగా ఉండి ఆ రోజు నవ్యాంధ్రప్రదేశ్గా అవతరించినప్పుడు ఖచ్చితంగా జనాలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిక చేయడం జరిగింది. ఆ టైంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే జనాలందరూ కూడా 68 సీట్లు నియర్ బై 68 దగ్గర వాళ్ళు స్వీప్ చేయడం జరిగింది. ప్రతిపక్ష హోదాలో ఉంది. వీళ్ళు కంటిన్యూ 2019, 2024 సిరీస్కి వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండడం జరిగింది, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనే ఒక స్లోగన్ని ఒక 1 ఇయర్ నుంచి ఎందుకు ఆయన రిపీటెడ్గా చేయడం గల బలమైన కారణం ఏంటంటే, రూరల్ సైడ్ కానీ ఎన్నో విధాలుగా సంక్షేమ పథకాలని పేదల పెన్నిదిగా అభివృద్ధి పథంలోని వాళ్ళకి కావాల్సిన మినిమం కామన్ నీడ్స్ని ఆయన స్వచ్ఛందంగా లీడ్ చేశాను అనే ఒక దృఢమైన సంకల్పం అనేది ఒక విషయం అయితే, ఒక టీం వర్క్ జరిగింది. ఇందులో ఆంధ్ర రాష్ట్రం 13 జిల్లాల్లో ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులు పొంది ఉన్నారో, నేను అంచనా వేసుకుంటే 2014, 2019లో ఆ రోజే నాకు 68 సీట్లు ఇచ్చారు. నేను ఫస్ట్ టైం 5 సంవత్సరాలు ఖచ్చితంగా పరిపాలించాను, గన్ షాట్గా ఉన్నాను. నాకు ఎందుకు రాదు అనడానికి ఒక నిదర్శనం కేవలంగా మాకు అనిపించింది, ఒక ఓటర్గా కానీ ఒక కామన్ మ్యాన్గా కనిపించింది ఏంటనంటే, ఈ 13 జిల్లాల్లో సంక్షేమ పథకం అనేది ఖచ్చితంగా లబ్ధి జరిగింది. 100కి 100%. ఆయన విన్నింగ్ అయ్యి మరోసారి 2024 నుంచి 2029కి ఆయన ఆల్రెడీ ప్రణాళిక రెడీ చేసుకున్నాడు సార్. ఆ ప్రణాళిక రెడీ చేసుకున్నాడే కాబట్టే ఇక మీదటి నుంచి ఏ ఒక్క కొత్త హామీని ఇవ్వకుండా సంక్షేమాన్ని ఈ రకంగా కంటిన్యూ చేస్తూ తర్వాత నేను కొత్తగా అభివృద్ధిని కంటిన్యూ చేయడం కోసమనే చెప్పి ఆయన ఫోర్కాస్టింగ్ ఉన్నది అనిపించింది. అది రేపు ఉదయం యావత్తు 5 కోట్ల మంది, 4,16 లక్షల మంది ఓట్ బ్యాంక్ ఎవరికి రిజర్వ్ అయ్యిందనే దాని మీద రేపు 4వ తారీఖున ఈగర్లీ వెయిటింగ్. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? వచ్చే పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? నాకైతే కూటమి గెలుస్తుంది అని అనుకుంటున్నాను సార్. ఎందుకు అనుకుంటున్నారు? ప్రజెంట్ చూస్తున్నాం కదా సార్, గవర్నమెంట్ ఎలా ఉందో, ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కరికి వ్యతిరేకత అనేది ఉన్నది. అయితే ఇప్పుడు కూటమి వస్తే ఏమన్నా డెవలప్మెంట్ జరుగుతుంది, మార్పు వస్తుంది అనుకుని జనాలు అనుకుంటున్నారు. మ్యాక్సిమం కూటమికే జనాలు అందరూ ఓట్లేసారని అనుకుంటున్నాను. కూటమే గెలుస్తుంది. అంటే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? మ్యాక్సిమం 130, 120 అలా రావు సార్. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? పోటీ కూడా ఈసారి చాలా టఫ్ గానే ఉంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే మ్యాక్సిమం అలియన్స్ రావచ్చు. అంటే టీడీపీ, జనసేన పార్టీ అండ్ బీజేపీ కలిసే కాబట్టి కొంచెం యూత్ సపోర్ట్ అంతా చంద్రబాబు నాయుడు పార్టీకి రావడం, పవన్ కళ్యాణ్ కలవడం, కొంచెం ప్లస్ అవడం, కొంచెం టీడీపీ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తాము, 175కి 170 స్థానాలు గెలుచుకుంటామని వైసీపీ చెప్తోంది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని టీడీపీ కూటమిగా ఏర్పడి, టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమిగా ఏర్పడి మేము అధికారంలోకి వస్తామని ఆ పార్టీ చెప్తోంది. ఎవరికి అవకాశం ఉంటుంది? ఈ కూటమి వల్ల గెలిచే అవకాశం ఉంది. 100 సీట్లు దాటుతాయి. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే మీకు గవర్నమెంట్ మీద కొంచెం వ్యతిరేకం ఉంది. ఏ పథకాలు కూడా కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందుతులేదు. ఎంప్లాయీస్ కూడా కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. జీతాలు సరిగ్గా పడక, పెన్షన్లు సరిగ్గా రాక
ఇద్దరు 100 దాటి వస్తాయి కూటమికి. 100 సీట్లు దాటి వస్తాయి. మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాము, 175కు 170 స్థానాలు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే సరికాదు కదా, అభివృద్ధి ఉండాలి. పేదలకి కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా అందరికీ అది సరి చేసుకోవాలి ముందు. అదేం లేదు, కొంతమందికి అందుతున్నాయి పథకాలు, అంతమందికి అందుతులేదు. గవర్నమెంట్ మట్టుకు బాగా వ్యతిరేకంగా ఉందండి. గవర్నమెంట్ మీద ఎంప్లాయీస్ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. 100 సీట్లు దాటి వస్తాయి. 150, 140 కాదు కానీ 100 సీట్లు దాటి వస్తాయి. నేనైతే వైఎస్ఆర్ వస్తుందని అనుకుంటాను. తను చేసినటువంటి పనులు, సంక్షేమ పథకాలు కానీ, తను ఇచ్చే మాట నిలబెట్టుకోవడంలో కానీ, తను ప్రజలకి చేసినటువంటి పనుల్లో కానీ అన్నీ కూడా చాలా సక్రమైన మార్గంలో చేశారండి. తర్వాత తను పెట్టే మేనిఫెస్టోలో కూడా తను చేయగల పనులు పెట్టారు. అది మేనిఫెస్టో, అది పక్కాగా చేస్తారని ప్రజల్లో నమ్మకం, ఆయన మీద విశ్వాసం కూడా ఉంది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఆయనకి 120 నుంచి 130 సీట్లు రావచ్చు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? కూటమి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు పెట్టిన సంక్షేమ పథకాల నుండి ప్రజలు సోమరిపోతులుగా తయారవుతున్నారు. రెండోది ఏంటంటే అవి వస్తాయి కదా అనే ఆలోచనలోన పనిచేయడం మానేస్తున్నారు. దాని నుండి ప్రజల్లోన బద్ధకాలు పెరిగిపోయి ఎంతసేపు గవర్నమెంట్ డబ్బులు ఎంత వేగం వస్తాయో తినేద్దామన్న ఆలోచన పడుతున్నారు తప్పించి వృద్ధి చెందడానికి అవకాశాలు లేవు. ఒక ఫ్యాక్టరీలు లేవు, దాని తర్వాత ఉద్యోగాలు సరిగ్గా లేవు, యువతకి సరి అయినటువంటి సంపాదన లేదు. దాని నుండి ఈ రకమైనటువంటి కుంటు పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఇవన్నీ వస్తాయని నా ఆలోచన. ఇప్పుడు మేము సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయి వరకు అందించాము, 175కు 170 స్థానాల్లో మేము గెలిచి తీరుతామని చెప్పి చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ. ఎవరికి ఉండవలసిన ధీమాలు వాళ్ళకే ఉంటాయి. నేను గెలుస్తానని నాకు ఉంటుంది, ఆయన గెలుస్తారని ఆయనకి ఉంటుంది. అది తప్పు విషయం కాదు. ఆ ఆలోచనలోన ప్రతివాడు గెలుపు కావాలనే కోరుకుంటాడు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ప్రజలందరూ అనుకుంటున్నారు కూటమి వస్తుంది, కూటమి అంటున్నారు. వైసీపీ అంటున్నారు. అది దాన్ని బట్టి మరి కూటమి వస్తుంది అని అందరూ అనుకో. అది ఇక్కడ మాత్రం అదే అనుకుంటున్నారు అందరూ. మామూలు కూటమి వస్తుంది అనుకుంటున్నారు. కొన్ని వ్యాపార రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ గట్రా ఉన్నాయి, మీకు తెలియదే ఉంటది. అదే మన ప్రాబ్లమ్స్ గట్రా ఉంటుంటాయి కదా, దానివల్ల అనుకుంటున్నాం. మరి ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది? జగన్ పార్టీ అండి. ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, అది అందులో కొన్ని పథకాలు అనవసరం అనుకోండి, కొన్ని పథకాలు బెటర్. అది దాని గురించి పబ్లిక్ కూడా పైకి ఏదో మాట్లాడచ్చు అలాగని, అది కాదు. జనరల్గా మాత్రం 100కి 80% డెఫినెట్గా జగనే వస్తాడు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ వస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఆయన చేసిన మంచి పనులు, బలహీన వర్గాలకి ఇంకా ఆయన చేసింది ఎంత అంత కాదు చెప్పలేదు. ఇప్పుడు నాకు 14 ఎకరాలు ఉంది, కానీ ఆయన అంతే నాకు అభిమానం. నాకు ఏ పథకం రాదు, ఆయన ఎంత అభిమానం. చాలా పేదోళ్ళు నా దగ్గర పనిచేసిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు. పిల్లలు నమస్కారం అన్నారు, ఇప్పుడు నమస్కారం అనరాలి. మాకు జగన్ ఉన్నాడు ఎలా అంటున్నారు. యథార్థం. ఎన్ని సీట్లు గెలిచే అవకాశం? 155 నుంచి 165 వరకు జగనీయే. ఆల్ ఆంధ్రప్రదేశ్ కొమ్మేసింది అనుకోండి. ఇప్పుడు జనసేన, బీజేపీ అవన్నీ ఉంటుందండి. వాళ్ళు ఎవరు నమ్మరు కదా. అక్కడికి మోడీని కూడా ఎవరు నమ్మిన వాళ్ళు లేరు. ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ కూడా మాకు నప్పలేదు, ప్రజలకు నప్పలేదు. ఆయన కూడా నమ్మే పరిస్థితి. అందులో చంద్రయ్య అబద్ధాలు మనిషి అండి, ఎవరు నమ్మరు. అన్ని హామీలు ఇస్తాడు, అంతా దుమ్కే మరి జై జగనే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.